పాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగాలి. రాష్ట్రాన్ని ప్రగతి పందాలు నడపడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కృషి చేస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎలా కృషి చేస్తున్నారో చూసాం. ఢిల్లీలో మోడీ గారు, అమిత్ షా గారి సహకారంతో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్ పరిపాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అరాచక ఆటవిక విధానాల వల్ల రాష్ట్రం నష్టపోయింది. అభివృద్ధి లేకుండా పోయింది, సంక్షేమం లేకుండా పోయింది. బటన్ నొక్కుడుతోటి దోచుకుపోయారు. ఇవాళ వాటన్నిటి మీద విచారణ జరుగుతున్నాయి. ఎన్నో వాగ్దానాలు చేశాడు, వాగ్దానాలు అమలు కాల. ఇవాళ ఎన్టీఆర్ భరోసా కింద నెల 65 లక్షల మందికి మనం 1వ తారీఖు 31వ తారీఖే పెన్షన్లు ఇస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి మరి 5,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తానని ముక్కుతో 5 ఏళ్ళు పట్టించారు. అప్పటికి ఒంటరి మహిళలకు కానీ వితంతువులు కానీ పెన్షన్ లేవులా. 60 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా పెన్షన్ లేవులా. ఇవాళ అవన్నీ కూడా సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. విభజన వల్ల నష్టపోయాం. అవన్నీ కూడా గాడిలో పెట్టి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ నీటిపాలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారు. ఎంఎన్ఆర్జీస్ కానీ, జలజీవన్ మిషన్లో కానీ, పోలవరం ప్రాజెక్టులో కానీ అన్నీ కూడా పక్కదారి పట్టించారు. అమరావతిని పక్కదారి ఆపేశారు. అలాంటి విధానంలో ముందుకెళ్ళిన ఆయన మొదట ప్రజా సమస్య పరిష్కారం చేయాల్సిన వ్యక్తి ప్రజావేదికను కూల్చివేసి ముందుకెళ్ళిన విషయాన్ని మర్చిపోవద్దు. చాలా ఉన్నాయి. చెప్పిన దానికంటే ఎక్కువ వెన్నుపోటు చేశారంట. ఏం వెన్నుపోటు పడిచారు? ఇవాళ అన్నదాత సుఖీబాబా కేంద్రం 6,000 ఇస్తే రాష్ట్రం 14,000 కలిపి అన్నదాత సుఖీబాబా అమలు చేస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా పిల్లలే చెప్పారు. ఎంతమంది బిడ్డలున్నా మనం వారికి 15,000 రూపాయలు, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చే కార్యక్రమం, 3,000 రూపాయలు స్కూల్కి ఇచ్చే కార్యక్రమం మనం అమలు చేస్తూ ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణాలు నడుస్తున్నాయి. రైతు సంక్షేమం కోసం రైతు సుఖీబాబా నడుస్తుంది. ఇవాళ పేదలకి కార్పొరేట్ విద్యను అందించే కార్యక్రమం అమలు చేస్తున్నారు లోకేష్ గారు. విశ్వవిద్యాలయాలన్నీ సొంత కులస్తులతోటి, సొంత మనుషులతోటి నింపారు గతంలో జగన్మోహన్ రెడ్డి. అన్ని జిల్లాల అధికార గణాన్ని కూడా దగ్గర వాళ్ళని పెట్టుకుని దోపిడీ చేశారు. సంపూర్ణ మద్యపానం చేస్తేనే ఓట్లు అడుగుతానని చెప్పిన మనిషి సంపూర్ణ మద్యపానం కాదు కదా, పూర్తి తాగండి అని తాగించిన పద్ధతి మనం చూసాం. ఇలాంటి వ్యక్తికి మళ్ళీ అవకాశాలు ఇవ్వద్దని సవినీయంగా మనవి చేస్తూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు మన్నాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం విభజన వల్ల చెన్నై నుంచి మనం హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతికి వచ్చాం. ఇవాళ అభివృద్ధి జరగాలంటే దీర్ఘకాలం ప్రభుత్వాలు కొనసాగాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి కపటదారులు వస్తే ఏ విధంగా నష్టం జరుగుతుందో మనం చూసాం. ఇది నష్టపోకుండా ఉండాలంటే మనం సవ్యంగా పరిపాలన చేసుకోవాలంటే ఎన్డీఏ కూటమి తరఫున ఉండాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఢిల్లీ వెళ్తే సాధించేది రాష్ట్రం సమస్యలు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే బెయిల్ కోసమే ఆయన పర్యవేక్షణ చేసుకునేవాడే కానీ రాష్ట్రం కోసం ఏనాడు కూడా కృషి చేయలేదని సవినీయంగా మనవి చేస్తూ, పెద్దలంతా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్లు సాధించడంలో, రైల్వే జోన్ సాధించడంలో, రాష్ట్రంలో అనేక రహదారుల విస్తరణ కార్యక్రమాలు, రైల్వే నెట్వర్క్ భారీగా అమలు చేయడంలో కేంద్ర సహకారం తీసుకుంటున్నాం. ఇవాళ ఎన్డీఏ కూటమి 10 కాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుంటూ, ఒకటే ఎగ్జాంపుల్ మన జిల్లాకు సంబంధించి ఇవాళ జీడిపి గతంలో 6% ఉండేది, 6.3 ఉండేది. అది ఈ రోజున 10.36% వచ్చింది. అంటే ఎంత శాతం పెరిగిందో అర్థం చేసుకోండి. పరిపాలన వచ్చిన మార్పు వల్ల అభివృద్ధిని సాధ్యమవుతుంది. జిల్లా జాతీయ ఉత్పత్తి జీడీపీ కూడా 58,956 కోట్లు ఉండేది గత ప్రభుత్వ హయాంలో. అది ఈ రోజున 70,485 కోట్లకు పెరిగింది. అంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో లెక్కేయండి. పారిశ్రామిక వ్యవసాయంగా అభివృద్ధి సాధించబట్టే ఇది సాధ్యమవుతుందని సవినీయంగా మనవి చేస్తూ, తలసరి ఆదాయం కూడా 2,53,000 నుంచి 2,81,000 రూపాయలకు పెరిగిందంటే ఇది మనం చేస్తున్న ప్రగతికి నిదర్శనం సవినీయంగా మనవి చేస్తూ, ఈ ప్రభుత్వానికి సహకరించండి. చివరిగా ఒకే మాట, ఇవాళ గోబెల్స్ ప్రచారం సోషల్ మీడియా పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, వ్యక్తిగత విమర్శలు చేయడం కోసం. ఇవాళ గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తి ఒక దళిత హోంమంత్రి మీద ఏ విధంగా కామెంట్లు చేశారో చూసాం. నరుకుతాము, గొడ్డలు ఉపయోగిస్తామని చెప్పే నాయకులకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆలోచన చేయండి. ఇక్కడున్న నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంటింటికి వెళ్ళండి. మేము ఎన్ని చేసామో చెప్పిన దానికంటే ఎన్ని జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంటింటికి వెళ్ళండి, సమస్య పరిష్కారం చేయండి. ఇవాళ ఓటర్ల రివిజన్ జరుగుతుంది, సక్రమంగా ఉపయోగించండి. ఒక ఓటు హక్కు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సవినీయంగా మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నవాళ్ళం మన పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి సభ్యులమైనా ఇంటింటికి వెళ్ళి ఏమి జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది.
త్వరలోనే అన్నీ ఏమి సాధించామో ప్రగతి పందలో షార్ట్ షీట్లో మీకు కూడా ఇవ్వడం జరుగుతుందని సవినీయంగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు.